సో అందుకని మనుష్య జన్మ ఎత్తిన తర్వాత ప్రశ్నించే అవకాశం ఉన్న తర్వాత వేదం చెప్తుంది నువ్వేం ప్రశ్నించాలా? అతాతో బ్రహ్మ జిజ్ఞాస. ఏం ప్రశ్నించాలా? పరమ సత్యాన్ని తెలుసుకునేదానికి ప్రశ్నించాలా. నేనెవరు? భగవంతుడెవరు? నాకు భగవంతునికి ఉన్న సంబంధం ఏంటి? ఈ దుఃఖాలు ఎందువల్ల ఉన్నాయి? వీటి నుంచి శాశ్వత పరిష్కారం ఏదైనా ఉందా అని తెలుసుకునే దానికోసం ఈ విలువైనటువంటి మనుష్య జీవితాన్ని మనం వినియోగించాలా. నేనెవరు అంటే భగవంతుడు ఏం చెప్తున్నారు? మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. మీరు నా యొక్క అంశలు. మరి ఆయన ఎవరు? అహం బీజ ప్రాతుపిత. మీ అందరికీ బీజ ప్రదాతరైన తండ్రిని నేను. ఆయన్ని కాదని చెప్పి ఇక్కడికి వచ్చాం, పనిష్మెంట్ అనుభవిస్తున్నాం. ఎక్కడికి వెళ్తే హ్యాపీగా ఉంటాం? భగవంతుడు చెప్పాడు, మాముపేద్యతో కౌంతేయ పునర్జన్మన విద్యతి. నా లోకానికి ఎవడైతే వస్తాడో అక్కడ పునర్జన్మ లేదు. సో ఈ విలువైనటువంటి మనుష్య జీవితాన్ని ఆయన లోకానికి చేరుకునే దానికోసం మనం ప్రయత్నించాలి. అయితే ఇవన్నీ వింటాం. మళ్ళా అర్జునుడు భగవద్గీత అంతా విన్నాడు. ఏమన్నాడు? కరిష్యేయ వచనంతవా. కృష్ణ, నా అంధకారం తొలగింది, మాయ తొలగింది, మీరేం చెప్తే నేను అది చేస్తానన్నాడు. మళ్ళీ అభిమన్యుడు చనిపోయినప్పుడు నేను అంత్యక్రియలు చేయను, నా పిల్లోడు నాకు కావాలన్నాడు. అభిమన్యుడు ఎవరు అంటే చంద్రుని యొక్క కుమారుడు. సో అర్జునుడిని అక్కడికి పంపించాడు కృష్ణుడు. అక్కడ ఉన్నాడు, తెచ్చుకో అన్నాడు. అక్కడికి వెళ్ళాడు. వెళ్తే అభిమన్యుడు అక్కడ ఉన్నాడు. ఏ బిడ్డ అన్నాడు. అంటే బిడ్డ లేదు, గడ్డ లేదు, నేనేదో భగవంతుడి లీలలో కొంత చిన్న పోర్షన్ ఇచ్చారు, అది నటించేశాను, వచ్చాను, పోయి నీ పని నువ్వు చూసుకో అన్నాడు. అప్పుడు ఇంద్రియాల్లోకి వచ్చి కింద అంత్యక్రియలు చేశాడు. ఇంత జ్ఞానం. సో మనకేంటి అంటే బాహ్య ప్రపంచంలో మాయ మనల్ని లాగేస్తూ ఉంటుంది. ఒకసారి నారదముని వచ్చాడు కృష్ణుడి దగ్గరికి. వచ్చి, స్వామి, మాయా అంటారు, అసలు మాయ అంటే ఏంటయ్యా అన్నాడు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, చాలా పెద్ద సబ్జెక్ట్ గురించి అడిగావు, అది మాట్లాడడానికి ముందు కొంచెం ప్రిపేర్ అవ్వాలా, ఒక గ్లాసులో నీళ్లు తీసుకురా, తాగేసి అప్పుడు ఉపన్యాసం మాయ గురించి చెప్తానన్నాడు. ఈయన నారదముని నీళ్లు తేవడానికి వెళ్ళాడు. ఒక బావి దగ్గర ఒక అందమైన యువతి నీళ్లు చేస్తా ఉంది. ఆమెను చూసి ఈయన ఎందుకు వచ్చాడో మర్చిపోయాడు. ఆమెను అనుసరిస్తూ వెళ్ళాడు. ఆమె ఒక ఇంట్లోకి వెళ్ళింది. ఒక యజమాని బయట కూర్చోన్నాడు. ఈయన కొంచెం సిగ్గుపడుతూ నారదముని ఆ యజమాని దగ్గరికి వెళ్ళి, ఏమండి యజమాని గారు, ఆ లోపలికి వెళ్ళినటువంటి అందమైన యువతి ఎవరండి అన్నాడు. నా కుమార్తె స్వామి అన్నాడు. ఈయన కొంచెం వీణమీడుతూ, మీరేమీ అనుకోకపోతే ఆమెను నేను వివాహం చేసుకోవచ్చా అన్నాడు. నారదముని అంతటి వాడు నా కుమార్తెను వివాహం చేసుకుంటానంటే, బ్రహ్మచర్యానికి సన్యాసం ఇస్తానంటే ఇంకేం కావాలి నాయన అని చెప్పి వివాహం చేసేశారు. చాలా గ్రాండ్గా, భూదేవంత వేదిక అంట, ఆకాశం అంత పందిర్లు, చాలా గ్రాండ్గా చేశారు. నేను ఎప్పుడు చెప్తాను కదా, పెళ్ళెందుకు గ్రాండ్గా చేస్తారంటే జీవితంలో అది లాస్ట్ గ్రాండ్ రోజు అనమాట. ఇంకా గ్రాండ్నెస్ ఉండదు జీవితంలో. అందుకని కానీరా, బట్టలా 2 జతలు 4 జతలు తీసుకో, కానీ చెయ్యి, అది ఇది. మేకనకు బలికి పంపించేటప్పుడు బ్రహ్మాండంగా స్నానం చేయించి బొట్లు గిట్లు మాళ్ళకెళ్ళేసి
దమ్ములు డప్పులు అది అనుకుంటుంది, అబ్బా నేను హీరో అనుకుంటుంది. లాస్ట్కి తీసుకెళ్ళి సో అట్టాగే పెళ్లి కూడా. కానీ చాలా గ్రాండ్గా చేశారు. కాలక్రమంలో 6 డజన్ మంది పుట్టారు. ఎంతమంది? 6 డజన్ మంది పుట్టారు. ఈయన ఇంకా వాళ్ళే, ఇంకా వేరే ఇదేం లేదు, వేరే ఆలోచనే లేదు. ఉన్నట్టుండి ఒకసారి పెద్ద తుఫాన్ వచ్చింది. తుఫాన్ వస్తే పెనుగాలులు వీస్తూ ఉన్నాయి. కప్పు కొట్టుకుపోయింది, ఇంటి మీద కప్పు. ప్రవాహం పెరిగిపోతుంది. నారదముని నట్టింట్లో పెద్ద మంచం వేశాడు. అందరూ ఎక్కేయండి మంచం, నేను మిమ్మల్ని కాపాడుకుంటాను, నన్ను పట్టుకోండి అన్నాడు. ఉన్నట్టుండి ప్రవాహం, గోదావరి పొంగింది, ఊరి మీదకి వచ్చేసినాయి వాటరు. ఆ గోడలు ఫట్ పడిపోయాయి. ఆ ప్రవాహానికి ఒక్కొక్కరు కొట్టుకుపోతా ఉన్నారు. నిన్న మొన్న పుట్టినటువంటి లాస్ట్ పిల్లడు ఆయన నెత్తిని పెట్టేసుకున్నాడు. అందరు పోయినా నిన్ను నేను కాపాడుకుంటానన్నాడు. లాస్ట్కి ఏమైందంటే నీళ్లు ఈయన మీదకి వచ్చేసాయి. ఇంక వాడిని కూడా వదిలేశాడు. అయితే ఆ మమకారంతో ఆయన నీళ్లు 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 అన్నాడు. భగవంతుడు కృష్ణుడు పక్కనే ఉన్నాడు. నారద, నీళ్ళ కోసమే పంపించా, ఏమి నీళ్ళు అన్నాడు. నీళ్లు, జలమయం, వరద, నా భార్య, నా పిల్లలు, నీళ్లు. అరే నేను నీళ్ళు ఒకటే అడిగాను, భార్య పిల్లలు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారయ్యా అన్నాడు భగవంతుడు. నీళ్లు నీళ్లు అన్నాడు. నేను అడిగింది నీళ్ళేనయ్యా, మరి భార్య పిల్లలు అన్న వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? మళ్ళీ అటు తేరుకున్నాడు. చూస్తే ఏం లేదు, భగవంతుడు ఉన్నాడు పక్కన. అప్పుడు తేరుకొని, స్వామి మాయ అంటే ఏంటో అడిగిన దానికి ఇంత పెద్ద సినిమా చూపిస్తారా అన్నాడు. ఇంత పెద్ద సినిమా చూపిస్తారా? అల్టిమేట్గా మనందరం కూడా రియలైజ్ అవ్వాల్సింది ఏంటి అంటే, ఎండ్ ఆఫ్ ద డే, చివరిగా మన జీవితంలో భార్య ఉండదు, పరివారం ఉండరు, పిల్లలు ఉండరు. ఒంటరిగా వచ్చాం, ఒంటరిగా వెళ్ళాల్సిందే. అటువంటప్పుడు ఈ మధ్యలో ఇవన్నీ దేనికి అటని చెప్పి దీన్ని ఏమన్నారు అంటే, ఆధ్యాత్మిక జగత్తులో మనం నిద్రావస్థలో ఉన్నామంట. ఇది స్వప్నావస్థ. స్వప్నంలో ఈ డ్రామా నడుస్తుంది. అయితే దీన్ని ఆచార్యులు ఏం చెప్పారంటే డ్రామా అన్నారు. డ్రామా మనం స్టేజ్ మీద డ్రామా వేసేటప్పుడు వాడిని బెస్ట్ ఆర్టిస్ట్ ఎవరంటారు అంటే, బెస్ట్ ఆర్టిస్ట్ అని ఎవరంటారు? ఆ సన్నివేశంలో వాడు ఒదిగిపోవాలి, జీవించేయాలి. ఇప్పుడు హీరోని హీరోయిన్ కాదు అంటే వీడు ఏడ్చేయాలి. అందరూ నిజంగానే అబ్బా వాడులో. మన అమ్మగారులు సీరియల్ చూసేటప్పుడు ఆ సీరియల్లో వాళ్ళు ఎంత రక్తి కట్టించేటట్టు నటించకపోతే వీళ్ళు అంటా ఉంటారు. ఈ మాతలందరూ, నాకు ఒక ఆయన, స్వామి మాకే బోల్డని కష్టాలు ఉన్నాయి, ఆ సీరియల్ పెట్టుకుని ఏడుస్తా స్వామి మావిడ. నేను చెప్తే ఎందో ఉండే టెన్షన్లు చాలంటే మనకు, మళ్ళీ అది పెట్టుకుని ఏడుస్తాం ఏంటి అంటే కూడా ఎందు అది పెట్టుకుని అంటావు. వాళ్ళు ఎంత యాక్ట్ చేస్తే వీళ్ళు ఎంత లీనమైపోయి ఏడ్ చేసి. నాకెవరో ఒక రీల్ ఒకటి పెట్టారు, ఒక ముస్లామిది. ఆమె ఆ టీవీలో జరిగే సన్నివేశానికి లేచి వెళ్ళిపోయి చంపేస్తా అది అవన్నీ మనం చెప్పలేము ఆ మాటలు అని చెప్పి టీవీ మీదకి వెళ్ళిపోతుంది ఆ ముస్లామె. అంటే ఆ టీవీలో జరిగే దానికి ఆమె లీనమైపోయింది. వాళ్ళు అట్లా నటించకపోతే వాళ్ళని బెస్ట్ ఆర్టిస్ట్ అనరు. అందుకని వాళ్ళు అట్లా నటిస్తూ ఉన్నా కానీ వాళ్ళకి నిజమైన బాధ లేదు, చూసేవాడికి ఉంది బాధ. వాడు ఎప్పుడు నటించేసి తొందరగా ఇంటికి వెళ్ళిపోదామా, 4 డబ్బులు తీసుకుని వాళ్ళు రోజుకి 5,000 ఇస్తారు, 10,000 ఇస్తారు నటనకి అని చెప్పి మనసులో వాళ్ళు అదే అనుకుంటుంటారు. కానీ చూసేవాళ్ళేమో ఏడ్చి దుఃఖం. మనం కూడా ఏంటి అంటే ఇదొక డ్రామా. ఆ డ్రామాలో నటించేవాడు అక్కడ భార్య ఉన్న స్టేజ్ మీద
పిల్లలున్నా వీళ్ళందరూ టెంపరీ. నిజమైనటువంటి కుటుంబం వాడికి ఉంది, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, పరివారం ఉంది. ఎప్పుడు ఇది అయిపోద్దా, అక్కడికి ఎప్పుడు వెళ్ళాలా అని చెప్పి లోపల ఆలోచించుకుంటూ నటిస్తూ ఉంటాడు. మనం కూడా ఇక్కడ ఈ టెంపరీ భార్య, టెంపరీ పిల్లకాయలు, టెంపరీ తల్లిదండ్రులు, టెంపరీ సమాజం, ఇదంతా అశాశ్వతం, ఇది టెంపరీ అని మధ్యలో నటించేటప్పుడు వీడు ఓ భార్య నువ్వు కష్టపడకు అని చెప్పని మళ్ళా ప్రేక్షకుల పక్క తిరిగి ఇదంతా ఒత్తుకే, ఆమె నా భార్య కాదు, ఏం కాదు, ఊరికే నటిస్తున్నావు అన్నాడు అనుకోండి, డ్రామా ఏమవుతుంది? ఫెయిల్. అందుకని ఇది డ్రామా అని తెలిసినా నువ్వు డ్రామా అని చెప్పకూడదు. ఎందువల్ల అంటే బొప్పి కడుతుంది. అమ్మగారు చపాతీ రుద్దే దాంతో వేసేస్తుంది నెత్తిన. ఏంటి నన్ను పెళ్లి చేసుకొని డ్రామా అంటావా, టెంపరీ అంటావా, ఇవన్నీ అంటా లేదు, ఎవరికి చెప్పద్దు నువ్వు డ్రామా అని. కానీ ఎట్లాగా స్టేజ్ మీద యాక్ట్ చేసేవాడు ఎవరికి చెప్పడు డ్రామా అని, వాడు యాక్ట్ చేస్తాడు నిజంగానే. అట్లాగే ఈ జీవితంలో మనం యాక్ట్ చేయాలి నిజమనే, కానీ మన నిజమైన గమ్యం ఆ భగవంతుడని మనసులో పెట్టుకొని ఆయన మీద ధ్యానం పెట్టుకొని ఆయన్ని చేరుకునే దానికి మనం ప్రిపేర్ అవుతూ ఉండాలా.